హాయ్ అందరికీ. తెలంగాణలో ఫేమస్ రెసిపీస్ అనగానే మనకి గుర్తొచ్చేది సర్వపిండి. సో నేను సొరకాయ సర్వపిండి చేశాననమాట. నేను ఆల్రెడీ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అండ్ నాకు ఎన్నిసార్లు నేను ఇది చేసినా కానీ నాకైతే ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అండ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అందుకే మళ్ళీ ఇంకొకసారి వీడియో డీటెయిల్డ్గా తీశాను పోస్ట్ చేద్దామని. ఒక్కసారి ప్రాసెస్ చూడండి. నార్మల్ సర్వపిండి కన్నా సొరకాయ సర్వపిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యపిండి వేసుకొని అందులో సొరకాయ తురుము వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, వేరుశనగపప్పు పలుకులు, నానబెట్టిన పచ్చిపప్పు, నువ్వులు, జీలకర్ర, పసుపు అండ్ ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే దీనిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం వాటర్ యాడ్ చేయకుండా సొరకాయ తురుములో ఉన్న వాటర్తోనే పిండి అంతా బాగా మిక్స్ అయిపోతుంది. మనం సొరకాయ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసాం కదా, సో దానిలో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే పిండి అంతా బాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని బాండీలోకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాండీ అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కొంచెం ముద్దలాగా తీసుకొని ఒక పెద్ద బాల్ సైజ్ అంతా తీసుకొని ఈవెన్గా దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఒక రొట్టెలాగా. ఆ తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది, పచ్చిగా ఏమీ లేకుండా లోపల. సర్వపిండి అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా సొరకాయ సర్వపిండి అయితే టేస్ట్ చేయాల్సిందే. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనము దీన్ని చాలా వరకు వన్ సైడ్ కుక్ చేస్తారు చాలామంది. నేనైతే 2 సైడ్స్ చేస్తానన్నమాట. వన్ సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకో వైపు తిప్పి లైట్గా కుక్ చేసేసి తీసేస్తాను. పిల్లలకి కనుక ఈ ఈవినింగ్ స్నాక్లో ఒక్కటి ఇస్తే చాలు, వాళ్ళకైతే స్టమక్ ఫుల్ అయిపోతుంది, ఇంకా వేరే ఏమీ అడగరనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.